ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 7వ తేదీన మరో కొత్త పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపారు. సంవత్సరానికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 51,952 మందికి ఆర్థిక సహాయం అందజేయనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకం 7 ఆగస్టు 2026 నుంచి నేతన్న సేవలో పథకానికి అమలు చేస్తున్నట్లు మంత్రి సునీత గారు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క చేనేత కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఈ స్కీమ్కు సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా వచ్చిన విషయం తెలిసినదే. సొంత మగ్గం ఉన్న ఈ వృత్తి చేసే కార్మికులతో పాటు చేనేత అనుభవం, రంగులు అద్దడం, రాట్నం వడకడం తదితర విభాగాల వారు అర్హులే అని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వయసుతో సంబంధం లేకుండా ఏటా 25,000 చొప్పున ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందజేయనుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం కింద 24,000 సహాయం అందించేది. అందులో కూడా 50 ఏళ్లు దాటిన వారికి సామాజిక పెన్షన్ వస్తుందనే నేపథ్యంలో ఒకరికి ఒక పథకం లబ్ధి అన్న విధానాన్ని పాటిస్తూ అర్హులున్న ఈ పథకం ప్రయోజనం అందలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక పాత విధానాన్ని పూర్తిగా తీసేస్తుంది. ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నప్పటికీ వయసుతో సంబంధం లేకుండా సొంత మగ్గం ఉండి చేనేత వృద్ధి చేసే ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంవత్సరానికి 25,000 చొప్పున అందించాలని సీఎం గారు స్పష్టం చేశారు.